శ్రీమాత్రి నమః. గురువు గారు, క్రిత వీడియోలో మీరు అన్నారు మనకి దూరమైన వాళ్ళు సైతం దగ్గర చేసుకోవచ్చు అని. దాదాపుగా ప్రతి ఒక్క భార్య కోరిక భర్త తనతో ఉండాలని. భర్తని కొంగురు ముడేసుకోవడం నిజంగా సాధ్యమా? ఈ సాధనలో అవి కూడా ఉంటాయంటారా? తప్పకుండా ఉంటాయమ్మా. ప్రతి ఒక్క సమస్యకు మీకు ఏదైనా పరిష్కారం కావాలి, మీకు ప్రపంచంలో ఎక్కడ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు, నాకు ఈ సమస్యకు ఏదైనా సరే సొల్యూషన్ కావాలి అంటే అది కేవలం తంత్రశాస్త్ర విధానంలోనే దొరుకుతుంది. మనకు ఇష్టమైనటువంటి వ్యక్తి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మళ్ళీ వాడంతట వాడే రావాలి లేదా ఆమెంతట ఆమె రావాలి అని అనుకుంటే తంత్రశాస్త్రంలో వశప్రయోగము అనేటటువంటి విధానం ఒకటి ఉంటుందమ్మా. ఆ వశప్రయోగం అనేటటువంటిది చేస్తే గనక ఎవరైనా సరే ఆ వ్యక్తిని ఇట్టే మన దగ్గరికి వచ్చేలా, మన ముందర నిలబడేలా చేసేటటువంటి ప్రయోగం వశప్రయోగము అని. ఎలాగైతే మనం పోయిన వాళ్ళని మనం దగ్గర చేసుకోవచ్చో అలాగే శత్రువుని నాశనం చేసుకోవడానికి కూడా ప్రయోగం ఉంటుంది. దాన్ని విద్వేషణాతంత్రము అని అంటారు. భార్యాభర్తల మధ్య మీరు అన్నట్టుగా ఒక భార్య తన భర్త చెప్పినట్టుగా వినడానికి ఎన్నో రకాలైన మార్గాలు ఉన్నాయి. చూసారు కదండి, మరిది నిజంగా కూడా ఇది చాలా ఆనందకరమైన విషయం కదా. మనకి దూరం అయిపోయిన మన బంధువులో, మన మిత్రులో, మనకి బాగా కావాల్సిన వాళ్ళు మళ్ళీ దగ్గర అవడము అంటే చాలా ప్రతి ఒక్కళ్ళ కళ ఇది. గురువు గారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి యజ్ఞ యాగాదులలో మీరు కూడా పాల్గొనాలి. వివరాల కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి.